నేను ఇప్పటివరకు వాడిన 20,000 mAh పవర్ బ్యాంక్స్ అన్నిటిలోకి ఇదే లైటెస్ట్ అండ్ స్లిమ్మెస్ట్ పవర్ బ్యాంక్ అని చెప్పొచ్చు. నా దగ్గర ఇంకో 20,000 mAh పవర్ బ్యాంక్ కూడా ఉంది. ఇవి రెండు పక్క పక్కన పెట్టి చూస్తే ఈ రెండింటి మధ్యలో ఆ థిక్నెస్ డిఫరెన్స్ ఎంత ఉందో మీరు గమనించవచ్చు. అండ్ ఈ 20,000 mAh పవర్ బ్యాంక్ వెయిట్ వచ్చేసరికి 415 గ్రామ్స్ ఉంది. బట్ ఈ స్లిమ్మెస్ట్ పవర్ బ్యాంక్ వెయిట్ వచ్చేసరికి 330 గ్రామ్స్ కి దగ్గరలో ఉంది. ఇదే డ్యూరాసెల్ 20,000 mAh పవర్ బ్యాంక్. డ్యూరాసెల్ కంపెనీ మనందరికీ తెలిసిందే బ్యాటరీస్ తయారు చేస్తూ ఉంటది. ఆ డ్యూరాసెల్ కంపెనీయే ఈ స్లిమ్ అండ్ లైట్ వెయిట్ 20,000 mAh పవర్ బ్యాంక్ ని తయారు చేసింది. ఫస్ట్ ఈ పవర్ బ్యాంక్ లుక్స్ బిల్ట్ ఎక్సలెంట్ గా ఉండేది. బిల్ట్ క్వాలిటీ అసలు పేరు పడ్డానికి ఉండదు, ప్రీమియం గా ఉండేది. అండ్ లుక్స్ కూడా ఏదైతే మనకి డ్యూరాసెల్ బ్యాటరీ థీమ్ కలర్ ఉంటుందో బ్లాక్ అండ్ బ్రాంజ్ అదే కలర్ లో ఉండేది. అండ్ పవర్ బ్యాంక్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ ఆల్రెడీ చెప్పాను ది స్లిమ్ అండ్ లైట్ వెయిట్ పవర్ బ్యాంక్ అని. సో చేతిలో పట్టుకోవడానికి కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది. ఈజీగా ఈ పవర్ బ్యాంక్ ని మీరు పాకెట్ లో పెట్టుకుని క్యారీ చేయొచ్చు, బ్యాక్ లో పెట్టుకుని క్యారీ చేయొచ్చు. అండ్ బాక్స్ లోనే ఒక USB to Type-C కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది బ్రైడెడ్ కేబుల్. దీని క్వాలిటీ కూడా ఎక్సలెంట్ గా ఉంది. కాకపోతే బాక్స్ లో ఎక్స్ట్రాగా Type-C to Type-C కేబుల్ కూడా ప్రొవైడ్ చేస్తే బాగుంది అనిపించింది. ఎందుకంటే ఈ పవర్ బ్యాంక్ మీకు Type-C అవుట్పుట్ కూడా ఉంటుంది. సో Type-C to Type-C ఎక్స్ట్రాగా ఇంకో కేబుల్ ఇచ్చుంటే బాగుంది అనిపించింది. అండ్ ఈ పవర్ బ్యాంక్ ని యూస్ చేసి అట్ ఏ టైం మీరు 3 డివైసెస్ కి ఛార్జింగ్ పెట్టొచ్చు. ఒకవేళ మీరు ఫోన్స్ కి ఛార్జింగ్ పెట్టాలనుకుంటే 3 4000 mAh బ్యాటరీ కెపాసిటీ ఉన్న ఫోన్స్ కి అట్ ఏ టైం ఛార్జింగ్ పెట్టొచ్చు. దీనిలో మొత్తం 2 USB Type-A పోర్ట్స్ ఉంటాయి, ఒక USB Type-C పోర్ట్ ఉంటుంది. ఈ 3 పోర్ట్స్ కూడా మాక్సిమం 22.5 వాట్ అవుట్పుట్ సపోర్ట్ చేస్తుంది. అంటే 22.5 వాట్ అవుట్పుట్ స్పీడ్ లో మీరు మీ డివైసెస్ ని ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ ఈ Type-C పోర్ట్ వచ్చరికి 2-way పోర్ట్ అనమాట. అంటే ఈ Type-C పోర్ట్ ని యూస్ చేసి మీరు మీ ఫోన్ కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అండ్ అట్లాగే పవర్ బ్యాంక్ కి కూడా Type-C పోర్ట్ యూస్ చేసి ఛార్జింగ్ పెట్టొచ్చు. అండ్ ఎక్స్ట్రాగా ఇంకో పోర్ట్ ఉంటుంది మైక్రో USB పోర్ట్. ఇది ఓన్లీ ఇన్పుట్ మాత్రమే తీసుకునేది. అంటే ఈ పోర్ట్ ని యూస్ చేసి పవర్ బ్యాంక్ కి మాత్రం మీరు ఛార్జింగ్ పెట్టొచ్చు, అంతేగాని దీని నుంచి బయటికి ఛార్జ్ ఇవ్వలేరు. అండ్ మాక్సిమం ఈ పవర్ బ్యాంక్ వచ్చరికి 18 వాట్ వరకు ఇన్పుట్ తీసుకునేది. బోత్ Type-C పోర్ట్ నుంచి అయినా USB పోర్ట్ నుంచి అయినా 18 వాట్ వరకు ఇన్పుట్ తీసుకునేది. ఈ 18 వాట్ ఇన్పుట్ తోటి మీరు ఈ పవర్ బ్యాంక్ ని ఫుల్ ఛార్జ్ చేయాలంటే ఆల్మోస్ట్ 7 hours వరకు టైం పట్టింది. అండ్ ఈ పవర్ బ్యాంక్ ఆటోమేటిక్ గా కనెక్టెడ్ డివైసెస్ ని డిటెక్ట్ చేసి ఆటోమేటిక్ గా ఛార్జింగ్ స్టార్ట్ చేస్తుంది. మీరు స్పెషల్ గా పవర్ బటన్ నొక్కి దీన్ని టర్న్ ఆన్ చేయాల్సిన పని లేదు. అండ్ పవర్ బ్యాంక్ కి సైడ్ స్లాంట్ గా పవర్ బటన్ ఉంటుంది. దీన్ని ఒకసారి ప్రెస్ చేస్తే ఫ్రంట్ సైడ్ 4 LED ఇండికేటర్స్ ఉంటాయి. ఈ 4 LED ఇండికేటర్స్ కూడా ఒక్కొక్కటి 25% ఛార్జింగ్ ఇండికేట్ చేస్తాయి. అంటే ఒక్క లైట్ ఆన్ లో 25% ఛార్జింగ్ ఉన్నట్టు, అదే ఉన్న ఒక్క లైట్ బ్లింక్ అవుతుంటే 25% కంటే ఛార్జింగ్ తక్కువ ఉన్నట్టు. 2 లైట్స్ ఆన్ లో ఉంటే 50% వరకు ఛార్జింగ్ ఉన్నట్టు, అదే 2 లైట్ బ్లింక్ అవుతుంటే 25 to 50 ఉన్నట్టు. 4 లైట్స్ ఫుల్లీ ఆన్ లో ఉంటే పవర్ బ్యాంక్ ఫుల్ ఛార్జ్ అయినట్టు, అదే 4 లైట్ గానీ బ్లింక్ అవుతుంటే 75 to 100% మధ్యలో ఛార్జింగ్ ఉన్నట్టు. సరే ఓకే, పవర్ బ్యాంక్ మొత్తం బాగానే ఉంది. మరి కొన్న తర్వాత వారంటీ ఎలా అంటే దీనికి వీళ్ళు 2 years పాటు వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇది డ్యూరాసెల్ బ్రాండ్ నుంచి వస్తుంది కాబట్టి మీకు ఎట్లాంటి బాధ అవసరం లేదు, ట్రస్ట్ వర్తీ అని చెప్పొచ్చు. అండ్ దీనిలో అల్ట్రా ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. షార్ట్ సర్క్యూట్ నుంచి, ఓవర్ టెంపరేచర్ నుంచి, ఓవర్ వోల్టేజ్ నుంచి పవర్ బ్యాంక్ ఇది కాపాడుతుంది. ఓవరాల్ గా మీకు కానీ 20,000 పవర్ బ్యాంక్ కెపాసిటీ తోటి ఒక స్లిమ్ అండ్ లైట్ వెయిట్ పవర్ బ్యాంక్ కావాలంటే దీన్ని మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. నార్మల్ గా ఆ ప్రైస్ లో 20,000 mAh అన్ని కూడా కొంచెం బల్క్ ఉంటాయి. అలా నాకు బల్క్ పవర్ బ్యాంక్స్ వద్దు, కొంచెం సన్నగా కొంచెం లైట్ వెయిట్ గా ఉండాలి అనుకున్న వాళ్ళు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే దీని ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అమెజాన్ అయితే దగ్గరగా 3,000 రూపాయల దాకా ఉంది. నార్మల్ గా ట్రెడిషనల్ 20,000 mAh పవర్ బ్యాంక్స్ అన్ని కూడా దగ్గరగా మనకి 2,000 లోపు వచ్చేస్తాయి. బట్ దీని ప్రైస్ మాత్రం 3,000 రూపాయల దాకా ఉంది. కాకపోతే మీకు స్లిమ్ అండ్ లైట్ వెయిట్ పవర్ బ్యాంక్ ఖచ్చితంగా కావాలనుకుంటే 3,000 రూపాయలు మీరు పెట్టక తప్పదు. అండ్ దానికి తోడు అడ్వాంటేజ్ ఏంటంటే ఇది డ్యూరాసెల్ బ్రాండ్ నుంచి వస్తుంది. అండ్ ఇంకోటి అవుట్పుట్ పోర్ట్స్ 3 నుంచి కూడా 22.5 వాట్ అవుట్పుట్ ప్రొవైడ్ చేస్తుంది. నార్మల్ గా ఆ ప్రైస్ లో వచ్చే మిగతా పవర్ బ్యాంక్స్ అన్ని కూడా ఓన్లీ ఒక్క పోర్ట్ మాత్రమే 20 వాట్ పైన అవుట్పుట్ ప్రొవైడ్ చేస్తుంది. మిగిలిన పోర్ట్స్ అన్ని కూడా 18 వాట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తాయి. బట్ దీనిలో మాత్రం 3 పోర్ట్స్ కూడా ఉన్నాయి. సో ఇట్లా దీనికి ఉండాల్సిన ప్లస్ పాయింట్స్ దీనికి ఉన్నాయి. సో మీకు కావాలి, మీకు స్లిమ్ అండ్ లైట్ వెయిట్ పవర్ బ్యాంక్ రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే ఖచ్చితంగా మీరు పవర్ బ్యాంక్ తీసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, కావాలన్న వాళ్ళు ఆ లింక్ ని యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం మీరు మన ఛానల్కి వస్తే ఇట్లాంటి మరింత టెక్ కంటెంట్ కోసం, ప్రొడక్ట్ రివ్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లో వర్త్ ఉంది అనిపిస్తే ఛానల్లో వచ్చే డైలీ వీడియోస్ కూడా ఫాలో అవుతుంటానే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియో కలుస్తాను. బాయ్ బాయ్.